ప్రగతి ఛానల్కు స్వాగతం. ప్రేక్షకులకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు భాషా దినోత్సవానికి ఆద్యుడైన గిడుగు రామూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని వరాల తెలుగు తరాల వెలుగు అనే అంశం చూద్దాం. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచి కృష్ణదేవరాయల కాలం వరకు ఏ, ఓ, అం, అహ, అక్ష అనే అక్షరాలు మన భాషలో లేవు. ఒకప్పుడు తెలుగు అక్షరాలు అడ్డం నిలువు గీతలతో కాస్త వంకర టింకరగానే ఉండేవి. ఘంటంతో తాటాకు మీద రాసే క్రమంలో తెలుగు అక్షరాల అందాలు పెరిగాయి. ముత్యాలాంటి వరసల్లా గుండ్రంగా మారాయి. మన అక్షరాలు ఇప్పుడున్న రూపు సంతరించుకోవడానికి సుమారు 2000 ఏళ్లకు పైగానే సమయం పట్టింది. మొదట్లో గీతలు చతురస్రాకారాల్లో ఉండే తెలుగు లిపిని కవిత్రయంలో మొదటివాడైన నన్నయ్య గుండ్రంగా మార్చాడు. తానే ఈ సంస్కరణ ప్రారంభించి ఆ లిపిలోనే ఆంధ్ర మహాభారతాన్ని విరచించాడు. అప్పట్లో ఏదైనా తాళపత్రాల మీదనే రాసేవారు కనుక ఘంటంతో రాసేటప్పుడు అక్షరాలను గుండ్రంగా రాస్తుంటే సులువుగా ఉండడంతో అదే అలవాటై క్రమంగా లిపి గుండ్రంగా మారడం మొదలయ్యింది. మాధ్యమాల విస్తృతి కారణంగా కూర్పు కుదరక కొన్ని అక్షరాలను తీసివేశారు, కొన్నింటిని రూపు మార్చారు. తెలుగు లిపిలో కృత్రిమ మేధ ప్రభావం కూడా నేడు పడుతోంది. తెలుగు టైపోగ్రఫీ అంటే తెలుగు ఫాంట్ల తయారీ మీద అనేక పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. అయితే క్రీస్తు శకం 6వ శతాబ్దం నాటికి తెలుగు కన్నడలకు లిపి ఏకరూపంగా ఉండేది. నేడు మనం చూస్తున్న తెలుగు కన్నడ లిపులకు అదే మూలమని భాషా నిపుణులు పేర్కొంటున్నారు. క్రీస్తు శకం 825 నుంచి 1189 మధ్య వేంగి చాళుక్యుల కాలంలోని శాసనాలన్నీ ఈ లిపిలోనే వ్రాయబడి ఉన్నాయి. 15వ శతాబ్దం తరువాత లిపిపరంగా ఈ రెండు భాషలు విడిపోయాయి. తెలుగు లిపిలో అక్షరాల మీద ఉండే చిన్న అడ్డగీతలు కాస్త తలకట్టుగా మారాయి. వంకర టింకరగా ఉండే అక్షరాలు గుండ్రంగా మారాయి. ఇదండి మన తెలుగు లిపి అందంగా ముత్యాల సరాలుగా మారడం వెనుక ఉన్న కథ. ఇక ఆధునిక భాషోద్యమ నేతగా తెలుగు భాష, అందులోనూ తెలుగు వాడుక భాషకు ఆజ్యం పోసిన గిడుగు రామూర్తి పంతులు గారి గురించి కూడా కొన్ని విషయాలు చూద్దాం. ఆధునిక తెలుగు భాషా సాహిత్యాలకు వైతాళికులుగా పేర్కొనే వారిలో గిడుగు వెంకటరామూర్తి ఒకరు. ఉపాధ్యాయుడిగా, చరిత్ర పరిశోధకుడిగా, విద్యావేత్తగా, వక్తగా పేరొందిన ఆయన జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. రాతకోతల్లో వ్యావహారిక భాషా వినియోగానికి గిడుగు రామూర్తి చేపట్టిన ఉద్యమం అసామాన్యమైనది. అలాగే సవర భాషకు సంబంధించి ఆయన చేసిన కృషి కూడా అనుపమానమైనది. సవరల భాష, సంస్కృతుల పట్ల గిడుగుకు 1980లోనే ఆసక్తి కలిగింది. మన్యం ప్రాంతంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సమయంలో ఇందుకు బీజం పడింది. కష్టపడి సవర భాష నేర్చుకున్న ఆయన వారి కోసం వారి భాషలో బోధించే బడులు పెట్టారు. ఆ భాషకు చేసిన కృషికి గాను ప్రభుత్వం బహుకరించిన డబ్బును ఆయన తిరస్కరించారు. సవర భాషను ఓ లిపిని రూపొందించడమే కాక వారి జీవన విధానాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను అధ్యయనం చేశారాయన. చరిత్రగా రికార్డు చేశారు. సవర భాషకు నిఘంటువు, వ్యాకరణం రూపొందించారు. వాచకాలను తయారు చేశారు. తన కృషితో సవరల హృదయాలను గెలిచిన గిడుగు వారి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. వాటిని వారికి వినిపించి వాళ్ళు సూచించిన సవరణలతో తిరిగి రాసిన గొప్పతనం ఆయనది. అభివృద్ధి పరంగా మానవ సమాజం శరవేగంగా మార్పులకు లోనవుతోంది. కానీ
ఎటువంటి ఆధునికత అంటని స్వచ్ఛమైన మన్యాలు, వాటిలో ప్రజా సమూహాలు ఇప్పటికీ ఉన్నాయి. వారి జీవన విధానంతో మమేకమైన గిడుగు సవర కథలను రాయగలిగారు. ఈ కథల రెండో పుస్తకం ముందు మాటలో ఇందులోని కథలన్నీ సవర వాళ్ళు నాకు చెప్పినవే, ఇంచుమించుగా వాళ్ళ మాటలే అంటారాయన. సవర జీవన విధానంతో పాటు వారి భాష కూడా కథల్లో సహజంగా వచ్చేలా చూశారాయన. 4వ భాగం సవర కథల్లో భాషకు ప్రాధాన్యం ఎక్కువగా కనిపిస్తుంది. ఇల్లు, పొలం, సంత, తగవులు, పూజలు, కళ్ళు తాగడం, సోది, కేసులు, పోలీసులు, జడ్జీలు, రోగాలు వంటి సందర్భాలలో వాటి మధ్య చోటు చేసుకునే సంభాషణల్లోనే సహజత్వానికి గిడుగు అక్షర రూపం ఇచ్చారు. సవర భాషపై చేసిన కృషే ఆయనను తెలుగు గురించి కూడా ఆలోచింపచేసిందంటారు. సవర భాష లిపికర్తగా, వ్యవహారిక తెలుగు భాషా ఉద్యమకారుడిగా, కాలం కన్నా ముందున్న భాషా శాస్త్రవేత్తగా గిడుగు చరిత్రకెక్కారు. ఈరోజు మనం వరాల తెలుగు, తరాల వెలుగు, మన అమ్మ భాష, ఆంధ్ర భాష అయినటువంటి తెలుగు యొక్క విశిష్టత, గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.